హే బోలేని పిలవంటారా డ్యాన్స్ ఎత్తరండి ఇది మా ఊళ్ళో నన్ను. ఏ బోలేసేవాళ్ళని పిలుతాడు వాడు డ్యాన్స్ ఎత్తారా అని నన్ను పిలిపిస్తే ఆయన పాటలకి చిరంజీవి గారి పాట పెడితే నేను డ్యాన్స్ చేస్తా అనేది. ఓకే. సో అంత చిరంజీవి గారికి ఎంత అభిమానమో అసలు తెలిసిపోతుంది మీ మాటల్లో, మీ బాడీ లాంగ్వేజ్ లో అంతా. థ్యాంక్ యూ. సో అంటే మీరు ఈ కెరీర్ లోకి ఎంటర్ అయిన తర్వాత అఫ్ కోర్స్ కొన్ని మూవీస్ లో పాటలు పాడారు అండ్ చాలా జానపద గీతాలు రాశారు, పాడారు, చాలా పర్ఫామ్ చేశారు. వీటన్నింటికంటే ముందు అసలు ఈ ఇండస్ట్రీలోకి రావడానికి ఏంటి అసలు రూట్ ఎలా దొరికింది, అసలు కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? రూట్ ఎలా దొరికిందంటే అండి ఇది సింపులే. మా ఊళ్ళో పాటలు పాడుతూ చదువుకున్నాను మహబూబాద్లో. అక్కడ కూడా ఇప్పుడు చక్రి గారు, కందికొండ గారు, మా ఫ్రెండ్స్ అంతా నందన్ రాజు గారు అని ఇట్లా మా ఫ్రెండ్స్ ఉండేది కొంతమంది. మేమందరం కూడా లక్ష్మణ్ గారు, బూర్ల లక్ష్మణ్ మెయిన్. అసలు నేను బూర్ల లక్ష్మణ్ అని చక్రి గారి క్లోజ్ ఫ్రెండ్ అండి. అసలు చక్రి గారి ఇండస్ట్రీకి రావడానికి పుష్ చేసి హెల్ప్ చేసిన వ్యక్తి ఆయనలో కూడా. ఎందుకంటే చక్రి గారి ఫస్ట్ ఆల్బమ్ పండు వెన్నెల ఆల్బంలో నేను పాడాను కోరస్ సింగర్గా. ఫస్ట్ ఆల్బమ్ అది అమృతవాణి స్టూడియో. ఓకే. ఆ ఆల్బమ్ ప్రొడ్యూసర్ ఎవరంటే లక్ష్మణ్ గారు, బూర్ల లక్ష్మణ్. ఇప్పుడు ఆయన మహబూబాద్లో ఉంటారు.